ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన వెంకటాపురం మండలంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ నెల 28వ తేదీ నుంచి జరగబోయే వారోత్సవాలకు మావోయిస్టులు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఏజెన్సీ పోలీసులు అలర్ట్ అయ్యారు. సర్కిల్ పరిధిలోని వెంకటాపురం, వాజేడు మండలాల్లోని పోలీస్ స్టేషన్ల పరిధిలో సిఆర్పీఎఫ్ బలగాలతో తనిఖీలు ముమ్మరం చేశారు. వెంకటాపురం సిఐ బండారి కుమార్ పర్యవేక్షణలో వెంకటాపురం ఎస్ఐ తిరుపతిరావు తనిఖీలు నిర్వహించారు. ఛత్తీస్గఢ్తో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి వచ్చి వెళ్లే వాహనాలను ప్రధాన రహదారిపై తనిఖీలు చేసి కొత్త వ్యక్తుల సమాచారాన్ని సేకరించారు. సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో ప్రత్యేక పోలీస్ బలగాలను రంగంలోకి దింపి అడవులను జల్లెడపడుతున్నారు. సరిహద్దులోని ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతం నుంచి గోదావరి మీదుగా మావోయిస్టులు వచ్చే అవకాశం ఉందని భావించిన పోలీసులు గోదావరి రేవుల వద్ద పహారా కాస్తున్నారు. ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన వెంకటాపురం మండలంలో తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. ఈ నెల 28వ తేదీ నుంచి జరగబోయే వారోత్సవాలకు మావోయిస్టులు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఏజెన్సీ పోలీసులు అలర్ట్ అయ్యారు. సర్కిల్ పరిధిలోని వెంకటాపురం, వాజేడు మండలాల్లోని పోలీస్ స్టేషన్ల పరిధిలో సిఆర్పీఎఫ్ బలగాలతో తనిఖీలు ముమ్మరం చేశారు. వెంకటాపురం సిఐ బండారి కుమార్ పర్యవేక్షణలో వెంకటాపురం ఎస్ఐ తిరుపతిరావు తనిఖీలు నిర్వహించారు. ఛత్తీస్గఢ్తో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి వచ్చి వెళ్లే వాహనాలను ప్రధాన రహదారిపై తనిఖీలు చేసి కొత్త వ్యక్తుల సమాచారాన్ని సేకరించారు. సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో ప్రత్యేక పోలీస్ బలగాలను రంగంలోకి దింపి అడవులను జల్లెడపడుతున్నారు. సరిహద్దులోని ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతం నుంచి గోదావరి మీదుగా మావోయిస్టులు వచ్చే అవకాశం ఉందని భావించిన పోలీసులు గోదావరి రేవుల వద్ద పహారా కాస్తున్నారు.